దీపక్ ఏందిరా మనకేం అర్థం కావట్లేదు. ఎక్కడికి వచ్చాము ఏంటి? నల్లమల్ల ఫారెస్ట్ లాగా ఉంది. మనమేమో నెమలిగుండం రావాలని వచ్చాము. దీపక్ వచ్చాం రా. రోడ్డు కనపడింది, చాలా హ్యాపీగా ఉంది. వెహికల్స్ కనపడ్డాయి, చాలా సంతోషంగా ఉంది. దేవుడి దాని నేను టెన్షన్ పడ్డరా. అసలు ఏంది అక్కడ వచ్చాము అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ప్యానిక్ అయిపోయా. ఆ నెమలిగుండ రంగనాయక స్వామి దారి చూపించాడు. ఇంతకు మనము ఎక్కువ టైం తీసుకోకుండా అదిగో కనపడుతుంది. హలో అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు దీపక్ మీడియా. ఈరోజు అయితే మా మామగారు మక్కగారు పెళ్లి రోజు అంట. ఈరోజు మేమైతే దగ్గరలో ఉన్నటువంటి నెమలిగుండ్ల పుణ్యక్షేత్రమైనటువంటి ఆయన దగ్గరికి అయితే బయలుదేరాము. హాయ్ అక్క. హాయ్ దీపక్. మామ హాయ్. హాయ్ రా దీపక్. ఈరోజు ముఖ్యంగా మన భారతీయులందరికీ చాలా పవిత్రమైన దినంరా. ఎందుకంటే 80వ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. 80 స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా పర్సనల్ గా వచ్చి మా ఫ్యామిలీ పరంగా అయితే మా పెళ్లి రోజు ఈ రోజు. అట్లా కాదు మామ, ఒక డౌట్ చెప్పయ్యా. ఈ రోజు ఆగస్టు 15 కదా? అవును. ఈ రోజు అంత అడావుడి పెళ్లి చేసుకోకపోతే? అరే అదేం లేదురా, దానికి సపరేట్ కారణాలు. 15వ తారీఖు ముహూర్తాలు బాగున్నాయని మరి పెద్దలు కూర్చుంది. ఆ బ్రహ్మముడు అంటారు కదా, అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి. మరి మనం తర్వాత మ్యారేజ్ తర్వాత ఎన్ని బాధలు అనుభవించాం, ఎన్ని సుఖాలు అనుభవించిన తర్వాత పక్కన పెడితే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఆ బ్రహ్మముడి అనేది దేవుడు వేసిన ముడి ఆ టయానికి జరగాల్సిన సందర్భం ఉంది కాబట్టి. మీ పెళ్లి పగులా నైట్ అయ్యా ఆగస్టు 15 సాయంత్రం బాగా జరిగింది పెళ్లి. ఇక్కడే కళ్యాణ మండపము ప్రియాంక లాడ్జి దగ్గర. దాదాపు పెళ్లి 17 సంవత్సరాలు ఈ రోజు 17 సంవత్సరాలు. ఈ సందర్భంగా మన నెమ్మిలిగుండ్ల రంగనాయక స్వామి వారి ఆలయంలో స్వామి దర్శనార్థం మరి మనము బయలుదేరటం జరిగింది. హాయ్ దీపక్. ఈ సత్యమ్మ గుడి ఖమ్మం దాటినాక చిన్న ఖమ్మం వెళ్ళే రూట్లో ఉంది. అసలు నేను ఫస్ట్ టైం రావటం, నాకు కూడా తెలియదు. అంటా ఉంటారు కానీ సత్యమ్మ గుడి నాకు కూడా తెలియదు. నేను ఈరోజు మరి నెమలిగుండ్ల వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగటం జరిగింది. శనివారం అవటం వల్ల జనాలు పెద్దగా లేరు. ఇక్కడ ఆదివారం మరియు శుక్రవారం జనాలు బాగా ఉంటారంట. మరి కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే అమ్మవారు టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారుని దర్శించుకోవటం అనుకోకుండా ఈ సత్యమ్మ తల్లి దర్శనం కావటం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం చూస్తే మొత్తం చాలా సువిశాలంగా ఉంది. ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉంది. శివాలయం ఉంది, తర్వాత చిన్న కోనేరు లాగా ఉంది, చుట్టూ కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంతో మనసు ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఈ మనకు ఎప్పుడైనా మార్కాపురం ప్రజలు కానీ మిగతా ఇతర ప్రాంత ప్రజలు కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా సత్యమ్మ తల్లి దర్శనం చేసుకొని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంతసేపు సమయాన్ని కేటాయించి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. మరి 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు స్వామి అనుగ్రహం వల్ల స్వామి టెంపుల్కి వెళ్ళడం మాకు ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా పెళ్ళి రోజు కాబట్టి ఇందాక మామ చెప్పినట్టు పెళ్లి చేసుకోవడం వల్ల తర్వాత బాధలు సుఖాలంటే పెళ్లి చేసుకోయిన తర్వాత బాధలు సుఖాలు అనేవి ఉంటాయి. అదే అందుకని పెళ్లి. మరి మార్కాపురం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి ఆలయానికి స్వామివారి దర్శనార్థం నేను నా ఫ్యామిలీ తోటి దర్శనార్థం స్టార్ట్ అయ్యే సందర్భంగా దీపక్ మీడియా తోటి షేర్ చేసుకుంటున్న విషయాలు. థ్యాంక్ యూ. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 శ్రీ వెంకటేశ నీవే కావా దయచూపవా స్వామి నీవే కావా. ప్రకృతి సౌందర్యం మనసుకు చాలా హాయిగా కనుల విందుగా ఉంది చూడటానికి. ఈ రంగనాయక స్వామి ఆలయ చరిత్ర మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది యూట్యూబ్లలో రీల్స్లో చూసే ఉంటారు. సరే, పూర్వము మయూర మహర్షి తపస్సు చేసి డైలీ వచ్చి ఈ నెమలిగుండంలో స్నానం చేసి స్వయంగా వెలిసినటువంటి
ఈ రంగనాయకుల స్వామిని భక్తి శ్రద్ధలతో అర్చించేవాడు. సో అప్పటి నుంచి నెమలగుండ్ల రంగనాయక స్వామిగా పిలవటం జరుగుతుంది. చుట్టుపక్కల గిద్దలూరు, మార్కాపురము, చుట్టుపక్కల అన్ని విలేజెస్ నుంచి స్వామివారిని దర్శించుకోవడం కోసం శనివారం రోజున తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఇక్కడ తిరుపతిలో మాదిరిగానే తలనీలాలు సమర్పించటము, మొక్కులు చెల్లించుకోవటము, పొంగళ్ళు సమర్పించటము జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో చాలా గొప్పదైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారబోతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. రమణీయమైన ప్రకృతి అందాల మధ్య చాలా సౌందర్యవంతంగా ఉంది. ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంతోషం. దర్శన భాగ్యాన్ని కలిగించినందుకు నెమలగుండ్ల రంగనాయక స్వామి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెద్దమ్మ, దేవుని పిలవాలంటే ఎట్ట పిలవాలా? దేవుని పిలవాలంటే ఎట్ట పిలవాలి? ఎట్ట పిలిస్తే వలుగుతాడు దేవుడు? మన ఆత్మలు అనుకుంటేనే దేవుడు ఎట్టంటే దేవుడా అను. స్వామి మా కష్టాలను అయితే పొంగల్ వండుకొని వచ్చిన స్వామికి. దేవుడు గవర్నాడా? గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా వెంకటేశ. దీపక్ ఇప్పుడే వారి దర్శనం చాలా చక్కగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట సేపు క్యూలో ఉండి ఆ స్వామివారి దర్శనం కోసం తహతహలాడుతూ వచ్చి దర్శనం చేసుకున్న అనంతరం మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ నల్లమల్ల ప్రకృతి సౌందర్యం ఉంది. ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంతోషం. దర్శన భాగ్యాన్ని కలిగించినందుకు నెమలగుండ్ల రంగనాయక స్వామి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంతోషం. థ్యాంక్ యూ.